మొన్న జరిగిన సిట్యుయేషన్ ఇంటికెళ్ళి తలుపులు దంతే ఇది పద్ధతి కాదు అని ప్రపంచమంతా చెప్పింది. మళ్ళీ సేమ్ సిట్యుయేషన్ నువ్వు నిన్న రిపీట్ చేసావు. దానికో ఉద్దేశం అనేది ఏమీ లేదు. నువ్వు ఎందుకు రావాలనుకున్నావు అంటే గొడవ చేయడానికి అని క్లియర్ కట్గా చెప్పావు, మీడియాకు కూడా ఇచ్చావు. రోడ్ల మీద తిరిగే మందనంతా పోగేసి వాళ్ళందరికీ జెండాలు గిండాలు ఇచ్చి ఏదో డెకరేషన్లు చేయించుకున్నావు. ఓసారి వెళ్ళావు, సరైన రెస్పాన్స్ రాలా. అంటే ఏం లేదు, ఎందుకు వచ్చావు అంటే చాలా ఆవేశంగా ఊగిపోయావు. లోపల నాకు కావాల్సింది ఉంది 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 అని. సరే మేమందరం వస్తాం తీసుకుందు. అందరూ వచ్చారు, అదేదో అయిపోయింది, మళ్ళీ రిటర్న్ వచ్చేసి అయిపోయిందా ఇక పదండి. అదేంటి ఇంత సింపుల్గా అయిపోయింది, అట్లా అవ్వకూడదే. ఈసారి సర్లే లంచ్ చేసి మళ్ళీ వద్దాం అని చెప్పేసి లంచ్ అయిపోయింది, మళ్ళీ వచ్చావు. ఆ టైంకి ఏం చెప్పావు, ఆల్రెడీ క్లెయిమ్ చేసేసుకున్నావు లోపల నాకు కావాల్సిన వస్తువు అది అని. ఇంకో వస్తువు నీకేం లేదు ఇంకా చెప్పడానికి. ఇప్పుడు ఏం చేయాలి, తర్వాత ప్రసాద్ మంచు అన్నావు, అది అంతగా పేల్ల. బికాజ్ ఎక్కువ మంది జనాలకు తెలియదు బేసికల్, వాళ్ళ ఫ్యామిలీ పర్సనల్ ఇష్యూ అది. సో తర్వాత ఏం చేసావు, అదేం లేదు అన్యాయాలు అక్రమాలు అన్నావు. సరే ఏ అన్యాయం ఏం అక్రమం ఎక్కడ జరిగింది, నీకు ఎవడు చెప్పాడు, పో నువ్వేం చూసావో చెప్పు అంటే అది అది అసలు ఎక్కడ జరిగింది అబ్బాయి, ఏంటి వీడు ఇలా అడిగాడు, అబ్బా కడుపు నొప్పి అమ్మో కడుపు నొప్పి అని వెళ్ళిపోయావు అక్కడి నుంచి.